నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నేడు డీజేఎఫ్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీజేఎఫ్ కేంద్ర, రాష్ట్ర మరియు కరీంనగర్ జిల్లా కమిటీలను ప్రకటించారు. కేంద్ర కమిటీ అధ్యక్షులుగా వీరాం తేజమూర్తి, ఉపాధ్యక్షులుగా పార్వతీ రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ యాదవ్, సంయుక్త కార్యదర్శిగా మాసం రత్నాకర్, కోశాధికారిగా తోడం రాజ్ ప్రకాష్, సభ్యులుగా నరమల జయకుమార్, అరికెళ్ల జయకుమార్, కొందేటి రవిలను మరియు రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా ఏనుగు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా దాసరి రాజేశం, ప్రధాన కార్యదర్శిగా మహంకాళి సంపత్, వనపర్తి కుమారస్వామి, కసనపల్లి సతీష్, కైని రవీందర్, శ్రవణ్ కుమార్, శనిగారపు రమేష్, కాంపల్లి సాగర్లను నియమించారు. అలాగే కరీంనగర్ జిల్లా కమిటీ అధ్యక్షులుగా బాండారి గంగరాజు, ఉపాధ్యక్షులుగా సయ్యద్ జమీల్ అహ్మద్, కొత్తూరి శేఖర్, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఫరీద్, సంయుక్త కార్యదర్శులుగా దాసరి కనకరాజ్, రాళ్లపల్లి సంపత్, కోశాధికారిగా రేగుల మహేష్ బాబు, కార్యవర్గ సభ్యులుగా కవంపల్లి అజయ్, కొమ్ము గణేష్, కొత్తూరి శ్రీనివాస్, జాడీ జీవన్లను నియమించినట్లు తెలియజేశారు. అనంతరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బాండారి గంగరాజు మాట్లాడుతూ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ద్వారా ప్రతి జర్నలిస్టుకు 10 లక్షల ఉచిత బీమా చేయించాలని కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందని, ఇందుకు తాము అన్ని విధాల సహకారం అందిస్తూ ప్రతి జర్నలిస్టుకు బీమా ఇప్పించే దిశగా పనిచేస్తామని, అలాగే జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేశారు. జర్నలిస్టులు ఉంటారు, ఐడి కార్డు జర్నలిస్టులు అనేటోళ్ళు ఉండరు. సోదరులారా, దయచేసి మీరు గమనించాలి. ఐడి కార్డు జర్నలిస్టుల ద్వారానే నిజమైన జర్నలిస్టులకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఐడి కార్డు జర్నలిస్టులని మనం కొద్దిగా ఓ కంట గమనించాలని మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరూ సహాయ సహకారాలతోటి మనము ముందుకు పోయి మన జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసి మన భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉందామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జాదవ్, శ్రీనివాసరావు జాదవ్. నేను డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు ముందుగా రాష్ట్ర సెంట్రల్ కమిటీలకు ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే జర్నలిస్టుల సమస్యలు ఉన్నాయో వాటిని మా దృష్టికి వచ్చిన సమస్యలపైన తప్పకుండా పోరాడి వాళ్ళకు న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా డీజేఎఫ్ తరఫున ప్రతి జర్నలిస్టుకి ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ చేపించాలని సెంట్రల్ కమిటీ వారు నిర్ణయం తీసుకున్నారు. దానికి మేము పూర్తి సహకరిస్తూ ఎటువంటి జర్నలిస్టు ప్రింటెడ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇట్లాంటి ఏది లేకుండా జర్నలిస్ట్ అనే ప్రతి ఒక్కరూ మమ్మల్ని సంప్రదించాలని, మా డీజేఎఫ్లో జాయిన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. రాజు నన్ను డీజేఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేడు డీజేఎఫ్ అనగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కేంద్ర మరియు రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరుగుతుంది. కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా వీరాం తేజమూర్తి గారు, ఉపాధ్యక్షుడిగా పార్వతీ రాజిరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు జాదవ్ గారు, అలాగే సంయుక్త కార్యదర్శిగా మాసం రత్నాకర్ గారు, మరియు క్యాషియర్ కోశాధికారిగా తోడం రాజ్ ప్రకాష్ గారు, అలాగే సభ్యులు నారమల జయకుమార్ మరియు అరికెళ్ల జయకుమార్, కుందేటి రవి గారు. అలాగే రాష్ట్ర కమిటీకి వచ్చేసేసరికి రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి గారు, ఉపాధ్యక్షులుగా దాసరి రాజేశం గారు, ప్రధాన కార్యదర్శిగా మహంకాళి సంపత్ గారు, మరియు వనపర్తి కుమారస్వామి, కుషనపల్లి సతీష్, కైని రవీందర్ మరియు శ్రవణ్ కుమార్, శనిగారపు రమేష్, కొంపల్లి సాగర్ గారని నేడు ఎన్నుకోవడం జరిగింది. అలాగే
ఈ డీజేఎఫ్ అంటే డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒకప్పుడు అంటే 2021లో స్థాపించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కొద్దిమంది మేము వ్యవస్థాపక సభ్యులుగా కొనసాగినాం. కొన్ని అనివార్య కారణాల వల్ల సంస్థ అభివృద్ధి కోసం ఒకరి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో మేము సంఘానికి మరియు సభ్యులకు ఎన్నో రకాల ఆలోచనలతో ముందుకు పోయిన క్రమంలో ఒక వ్యక్తి తన ఆలోచన విధానాన్ని మాకు చెప్పింది ఒకటి, ఆయన చేసింది ఒకటి. తద్వారా ఆ కమిటీని రద్దు చేసి ఈరోజు నూతన కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను ఏకం చేసి వారి సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తుందని, అలాగే సంఘ సభ్యులు సమన్వయం పాటిస్తూ ఇక ముందు ఎంతోమంది ఏనుగుపోతుంటే కుక్కలు మొరిగినట్టు మొరుగుతుంటాయి, వాటిని అన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదని మీ ద్వారా మనవి చేస్తూ, జిల్లాల కమిటీలు కూడా ఇప్పటికీ కొన్ని ప్రకటించినాం. త్వరలో మిగతా జిల్లాలు ప్రకటించి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే క్రమంలో జర్నలిస్టులు అందరూ ఐక్యం కావాలని కోరుకుంటూ ఇట్టి ప్రకటనను నోటి నుంచి అమల్లో ఉంటుందని మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. నేను మీ జాదవ్. నమస్తే. మీడియా మిత్రులకు నమస్కారం. నేడు డీజేఎఫ్ డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కమిటీ ఇవాళ ప్రకటించడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడిగా బండారి గంగరాజు గారు, అలాగే ఉపాధ్యక్షుడిగా సయ్యద్ జమీల్ అహ్మద్ గారు, అలాగే మరో ఉపాధ్యక్షుడిగా కొత్తూరి శేఖర్ గారు, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఫరీద్ గారు, సంయుక్త కార్యదర్శిగా దాసరి కనకరాజ్ గారు మరియు రాళ్ళపల్లి సంపత్ గారు, కార్యనిర్వాహక కార్యదర్శి రేగుల మహేష్ బాబు గారు, కార్యవర్గ సభ్యులు కవ్వంపల్లి అజయ్ గారు, కొమ్ము గణేష్ గారు, కొత్తూరి శ్రీనివాస్ గారు, జాడి జీవన్ గారు. వీరిని ఈరోజు డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా మరియు జిల్లా కమిటీగా ఈరోజు ప్రకటించడం జరుగుతుంది.